హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ యొక్క 4 బెటర్స్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నారు. ముందుందంతా ఇంట్రడక్షను. క్వశ్చన్ మాత్రం ఎఫ్ఏఓ యొక్క 4 బెటర్స్ ఏంటి? మనకు ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, బెటర్ ప్రొడక్షన్, బెటర్ న్యూట్రిషన్, బెటర్ ఎన్విరాన్మెంట్ అండ్ బెటర్ లైఫ్. ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ యొక్క 4 బెటర్స్: బెటర్ ప్రొడక్షన్, బెటర్ న్యూట్రిషన్, బెటర్ ఎన్విరాన్మెంట్, బెటర్ లైఫ్. యూపీఎస్సి వారి ప్రొవిజనల్ కీలో ఆన్సర్ అబ్జర్వ్ చేస్తే 38th క్వశ్చన్ ఆప్షన్ బి ఆన్సరు. బెటర్ ప్రొడక్షన్, బెటర్ న్యూట్రిషన్, బెటర్ ఎన్విరాన్మెంట్ అండ్ బెటర్ లైఫ్. ఇప్పుడు క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఈ ఇంట్రడక్షన్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ UNOC held in June 2025 in France. మనకి యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ జూన్ 2025లో జరిగింది. ఎక్కడ జరిగింది అని అడగచ్చు. ఫ్రాన్స్లో జరిగింది. ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ డెమాన్స్ట్రేటెడ్ ఇట్స్ లీడింగ్ వాయిస్ ఆన్ మెరైన్ అండ్ ఓషన్ ఇష్యూస్, especially sustainable fisheries and aquaculture for resilient livelihood and blue transformation. Which of the following combinations about the 4 betters proposed by FAO for blue transformation is correct? క్వశ్చన్ ఏంటంటే FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ యొక్క 4 బెటర్స్ ఏంటి? మనకి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే బెటర్ ప్రొడక్షన్ 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. బెటర్ న్యూట్రిషన్ అన్నిట్లో కామన్గా ఉంది. అదేవిధంగా బెటర్ ఎన్విరాన్మెంట్ కూడా అన్నిట్లో కామన్గా ఉంది. తర్వాత బెటర్ లైఫ్ 2 టైమ్స్ ఉంది. ఆప్షన్ బి ఆన్సర్. లేదంటే మనకి రెసిలియంట్ లైవ్లీహుడ్ అన్నారు, సస్టైనబుల్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ అన్నారు. అంటే మనకి బెటర్ ప్రొడక్షన్ ఉండాలి కాబట్టి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. బెటర్ న్యూట్రిషన్ అన్నిట్లో కామన్గా ఉంది. బెటర్ ఎన్విరాన్మెంట్ కూడా అన్నిట్లో కామన్గా ఉంది. మనకి ఇంక తెలియాల్సింది బెటర్ ఓషనా, బెటర్ లైఫా. మనకి రెసిలియంట్ లైవ్లీహుడ్ అన్నారు, సుస్థిర జీవనోపాధి. దానివల్ల మనకేమొస్తుంది? బెటర్ లైఫ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్. బెటర్ ప్రొడక్షన్, బెటర్ న్యూట్రిషన్, బెటర్ ఎన్విరాన్మెంట్ అండ్ బెటర్ లైఫ్. మనకి ఆన్సర్ తెలుసు కాబట్టి మనం ఆలోచించగలుగుతున్నాం. క్వశ్చన్లో కూడా మనం ఆప్షన్స్ అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించాలి. చాలా వరకు మోస్ట్గా రిపీట్ అయ్యేవే ఆన్సర్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొడక్షన్ 2 టైమ్స్ వచ్చింది. న్యూట్రిషన్ అన్నిట్లో కామన్గా ఉంది. ఎన్విరాన్మెంట్ కూడా అన్నిట్లో కామన్గా ఉంది. తర్వాత లైఫ్ 2 టైమ్స్ వచ్చింది. కాబట్టి మోస్ట్ ప్రాబబుల్ ఆన్సరు ఆప్షన్ బి. బెటర్ ప్రొడక్షన్, బెటర్ న్యూట్రిషన్, బెటర్ ఎన్విరాన్మెంట్ అండ్ బెటర్ లైఫ్. లేదంటే మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క 4 బెటర్స్ తెలుసుంటే డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. ఆప్షన్ బి ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.